మాట అగ్ని లాంటిది. మాటలతో వేధించడం కూడా హింసే. మాటను పొదుపుగా వాడాలి. కొంతమంది భౌతికంగా దాడి చెయ్యరు, కానీ మానసికంగా చంపేస్తారు. మానసికంగా చంపడం కేవలం మాటలతోనే సాధ్యం. మాటను అదుపులో పెట్టుకుంటే ఎంతో మంచిది. మాట సాధారణమైనది కాదు. మాటకి ఆదిదేవత అగ్ని. అంటే అగ్ని ఎంత రగులుతుందో మాట కూడా అంతే శక్తివంతమైనది. అగ్ని ఎంత ఉపయోగకరమో దాన్ని వాడకూడని పద్ధతిలో వినియోగిస్తే అంత ప్రమాదకరం కూడా. మాట కూడా అంతే. మాటలతో ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు, అదే మాటలతో మరొకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు. అందుకే అగ్ని ఎంత ప్రయోజనకరంగా వినియోగించుకుంటామో, ఎంత పొదుపుగా వాడతామో, ఎంత జాగ్రత్తగా ఉంటామో మాటను కూడా అంతే జాగ్రత్తగా, అంతే పొదుపుగా వాడాలి. తుపాకీ నుంచి వచ్చిన తూట ఎంత వేగంగా శరీరంలోనికి చొచ్చుకొని వెళ్తుందో అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు ఆ తూటాను కూడా శస్త్రచికిత్స చేసి బయటకు తీయవచ్చు, కానీ నోట్లోంచి వచ్చిన మాటను తిరిగి తీసుకోవడం జరగని పని. కాబట్టి ఒకరి మనసును గాయపరిచేలాగా కఠినమైన మాటను తూటాల్లా వదిలేయడం మానుకోవాలి. ఒకరి మనసు నొచ్చుకునేలా మాట్లాడడం భౌతిక హింసతోనే సమానం. ఏ మతానికి చెందిన పురాణాలైనా కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. మన సంస్కారం, మన మంచితనం, మన సభ్యత మనం మాట్లాడే తీరులోనే బయటపడతాయి. కాబట్టి ఒకరిని తిట్టడం, కసురుకోవడం, చులకనగా చూడడం, సూటిపోటి మాటలు అనడం మంచి పద్ధతి కాదు. అలా చేయడం వల్ల మన మనసుకి సంతృప్తి కలగవచ్చు, కానీ ఎదుటివారి మనసు చచ్చిపోతుంది. ఎదుటివారి మనసును చంపే హక్కు మనకు లేదు. ఇలా మాటలతో హింసించే వారికి సమాజంలో మంచి పేరు ఉండదు. మాటలను అదుపులో పెట్టుకున్న వ్యక్తికి మనసు కూడా అదుపులోనే ఉంటుంది. మాటలపై అదుపు లేకుంటే మన జీవితం అదుపు తప్పుతుంది. రాక్షసుల్లా మాటలతో విరుచుకుపడకుండా మాటలను పొదుపుగా వాడుతూ ఋషుల్లా ప్రశాంతంగా జీవించడం మంచిది. నోటిలో నుంచి వచ్చే మాటను అదుపు చేయగల వాళ్ళు ప్రపంచంలో దేన్నైనా జయించగలుగుతారని అంటారు. ముందుగా మన మాటలను అదుపులో పెట్టేందుకు ప్రతిరోజు సాధన చేయాలి. మాట చాలా శక్తివంతమైనది. చెడ్డ పని కన్నా చెడ్డ మాట త్వరగా ప్రపంచంలో పాకిపోతుంది. తెలుగులో మాటను అదుపులో ఉంచుకోమని చెప్పే సామెతలు ఎన్నో ఉన్నాయి. నోరు వీపుకు చేటే అనే సామెత ఉంది. అంటే మాట అదుపులో లేకపోతే దెబ్బలు తింటావని అర్థం. అలాగే నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందనే సామెత కూడా ఉంది. మాట్లాడే మాట అదుపులో ఉంటే జీవితంలో ఎలాంటి సమస్యలు రావు అనేదే ఈ సామెతల అర్థాలు. ఏది మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో తెలియడం ఒక కళ. ముందుగా ఆ తెలివితేటలను పెంచుకోవాలి, ఆ కళను నేర్చుకోవాలి. జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాము. మాట అదుపులో పెట్టుకోవడం అనేది ఒక తపస్సు అనుకోవాలి. ఆ తపస్సు ఈ రోజు నుంచే మొదలు పెట్టాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.